హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ హైకమాండ్ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సొంతగా బలోపేతం చేసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటములు చవిచూసిన తర్వాత ఎలియన్స్ పార్ట్నర్స్ మీద టూ మచ్ డిపెండెన్సీ ఉండకూడదు, పాత గ్లోరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ పరంగా చాలా బలమైన స్టెప్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానంగా వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా లేకపోతే ఏఐసిసి పరంగా ఒక ఫైన్ బ్యాలెన్స్ని తీసుకొచ్చి డెడికేటెడ్గా కమిటెడ్గా పార్టీ కోసం పనిచేసే వాళ్ళని చాలా అద్భుతంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని ఎగ్జాంపులే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చారు. అలానే బీహార్కి వచ్చేసరికి కృష్ణ అలువూరు అనే వ్యక్తిని బీహార్కి అపాయింట్ చేశారు. అండ్ అపాయింట్ చేసిన వెంటనే బీహార్ అలువూరు అనే వ్యక్తి గత 10 రోజుల్లో ఆల్మోస్ట్ 7-8 సార్లు బీహార్ వెళ్ళేసి బీహార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్, మరీ ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళతో వినూత్నమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ బీహార్లో అంత ఎఫర్ట్స్ ఇప్పుడు పెట్టేదానికి కారణం ఏంటి అంటే, మరీ ముఖ్యంగా ఈ ఇయర్ ఎండ్లో నవంబర్ డిసెంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలయన్స్ పార్ట్నర్తో చర్చలు ఎలాగో లేటర్ ఫేజ్లో జరుగుతాయి, షీట్ షేరింగ్ అన్నిటి గురించి. బట్ ఆర్గనైజేషన్ పరంగా యాజ్ ఏ పార్టీగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఎంత పబ్లిక్కి కనెక్టెడ్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పబ్లిక్ పార్టిసిపేషన్తో కొన్ని కార్యక్రమాలు చాలా బలంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో బలోపేతం చేయాలి అని కోరుకుంటుందంటే, మరీ ముఖ్యంగా ఇప్పుడు పోల్ బౌండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో బీహార్ దగ్గర నుంచి అస్సాం, కేరళ, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆర్గనైజేషన్ పరంగా చాలా బలంగా ఫౌండేషన్ వేసేసి ఇక నుంచి పీపుల్ సెంట్రిక్ యాక్టివిటీస్తో పార్టీని ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంచాలని కోరుకుంటుంది. అస్సాం అండ్ కేరళ లాంటి రాష్ట్రాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రిలేటివ్లీ బలంగా ఉండి అక్కడ లీడర్ మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉంది. అలాంటి రాష్ట్రాల్లో వాళ్ళ కోయిలేషన్ పార్ట్నర్స్తో ఇబ్బందులు రాకుండా ఎలాంటి యాక్టివిటీస్ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలని అయితే ఒకటి చాలా క్లియర్గా పెట్టుకునే ప్రయత్నం చేశారు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా లాస్ట్ ఎన్నికల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరగా 70 స్థానాల్లో పోటీ చేసి జస్ట్ 19 స్థానాలే గెలిచింది. కాబట్టి బీహార్లో ఆర్జేడీ నుంచి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మేము ఆర్జేడీ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ పొందున్నాం కాబట్టి లోక్సభలో ఖచ్చితంగా మా సీట్లు తగ్గేదానికి ఆస్కారం లేదు. అండ్ ఎనీమోర్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉన్నప్పటికీ మేము జూనియర్ ప్లేయర్గా ఉండేదానికి ఇష్టం లేదు, మాకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే అలయన్స్లో ఉంటాము, లేని పక్షంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసేదానికి కూడా వెనక ముందు ఆలోచించమనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక ప్రపోజల్ని ఎలియన్స్ పార్ట్నర్ దగ్గర పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం ఫ్యూ డేస్ నుంచి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, తర్వాత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ యాజ్ వెల్ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ముగ్గురు కలిసి రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొత్తగా అపాయింట్ వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఏ అపాయింట్మెంట్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్లేస్లో జరిగినా కానీ ఖచ్చితంగా ఇక నుంచి జరగబోయే పోల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ అది గెలుపోవటములు మొత్తం వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళకే పొజిషన్స్ ఇచ్చే ప్రయత్నం ఉన్నారు. కానీ అంతకుముందు లాబీ ఇంకా ఇతను రాహుల్ గాంధీ మనిషి, ఇతను కేసీ వేణుగోపాల్ మనిషి, ఇతను మల్లికార్జున ఖర్గే మనిషి అనేసి పదవులు ఇచ్చేదానికి ఆ కల్చర్ని ఫుల్ స్టాప్ పెట్టేసి పోల్స్ రెస్పాన్సిబిలిటీని భుజాన వేసుకొని నడిచే వ్యక్తులకే పదవులు ఇవ్వాలనేసి మాత్రం ఒక స్ట్రాంగ్ నిర్ణయానికైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు వచ్చారు. అండ్ మీరు అకౌంటబుల్గా ఉంటేనే మీకు పదవులు, లేని పక్షంలో ఏ క్షణంలోనన్నా మిమ్మల్ని తీసేస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ అపాయింట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లోనే మనం చూసుకున్నట్లయితే కృష్ణ అలువూరు అయితే బీహార్కి గత 10 రోజుల్లో 6-7 సార్లు వెళ్ళే ప్రయత్నం చేశారు. అండ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ హైదరాబాద్లో పెట్టుకున్న తర్వాత ఆవిడ స్ట్రాంగ్ సిగ్నల్స్ని క్యాడర్కి, లీడర్షిప్కి మొత్తానికి పంపే ప్రయత్నం అయితే చేశారు. సేమ్ ద కేస్ విత్ అస్సాం యాజ్ వెల్ యాజ్ కేరళ లీడర్షిప్తో కూడా అంతే స్ట్రాంగ్ మెసేజ్ని పంపించే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ పొత్తుల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డెసిషన్ తీసుకోకుండా ఇక నుంచి పొత్తులు ఏ పార్టీతో పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలనేది కూడా పీసీసీ లెవెల్లో కన్సల్టేషన్ పెద్ద మొత్తంలో జరిగిన తర్వాత పీసీసీ ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఇక నుంచి పొత్తులు ఉంటాయి తప్ప పీసీసీ అభిప్రాయం ఎలా ఉన్నా
దానికి భిన్నమైన ధోరణితో ఏఐసీసీ ముందుకెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్ పొత్తులు పెట్టుకునేదానికి మేము నిర్ణయాలు తీసుకోము. పీసీసీ ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని, పీసీసీ ఇచ్చిన అభిప్రాయాన్ని బేస్ చేసుకుని ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో ముందుకెళ్తుంది. ఎలా పడితే అలా పొత్తులకు వెళ్ళటం వల్ల కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు వీక్ అవ్వుకుంటూ వస్తుంది. సో ఇక నుంచి లోకల్ లీడర్షిప్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి కమిటీల నుంచి జిల్లా స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ, ఈ కమిటీలన్నీ ఒక ఏకాభిప్రాయంకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన మెజారిటీ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండాలనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా హైకమాండ్ చాలా సీరియస్గా ఒక డెసిషన్ తీసుకుని ఆ డైరెక్షన్లో ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది జనరల్గా ఈ కల్చర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు ఈ కల్చర్ ఉండింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొంచెం హైకమాండ్ కల్చర్ ఎక్కువైపోవడం, దాన్ని తర్వాత రాజీవ్ గాంధీ గారు కంటిన్యూ చేయడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పీవీ గారి టైంలో అసలు ఈ కల్చర్ ఏదీ లేకుండా అసలు పార్టీ చాలా స్లో అయిపోవడం, తర్వాత సోనియా గాంధీ గారు పార్టీ పగ్గాల్ని తన చేతిలో తీసుకున్న తర్వాత మళ్ళీ హైకమాండ్ కల్చర్ని కొంచెం బెటర్ వేలో కొంచెం పెద్దగా ప్రమోట్ చేయడం వల్ల చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్కి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా పార్టీ వీక్ అయ్యేదానికి కారణం ఏంటంటే ఈ హైకమాండ్ కల్చర్ వల్ల, లాబింగ్ కల్చర్ వల్ల అనేసి చెప్పే ప్రయత్నం ఒక కాంగ్రెస్ దృష్టికి వెళ్ళిన తర్వాత దీన్ని రివైవ్ చేయాలి అంటే మాత్రం ఒక ఫ్రేజ్ చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ రెండో పార్లమెంట్ ఎన్నికల దేశంలో 1956-57లో జరుగుతున్న క్రమంలో మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతానికి ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ డీసీసీ ఎవరి కోసమైతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో ప్రచారం చేసి పలానా వ్యక్తికి ఓటేయండి అని అడిగేదానికి డయాస్ ఎక్కి స్పీచ్ ఇవ్వబోయే ముందు ఆ డీసీసీ ప్రెసిడెంట్ వచ్చి, సార్ ఇతని మీద ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, ఇతను ప్రజలకు అందుబాటులో లేదు, ఇతని సొంత వ్యాపారాలు స్వలాభాల కోసం రాజకీయాలు చేస్తున్నాడు అనే అభిప్రాయం ప్రజల్లో ఎక్కువ ఉందనేసి డీసీసీ ప్రెసిడెంట్ వెళ్ళి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి చెప్పినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అతనికి ఆ పార్టీ వ్యక్తికి ఓటేయమని చెప్పి అడగకుండా మీకు నచ్చిన వ్యక్తికి, మీకు మంచి చేస్తాడనే వ్యక్తికి ఓటేయండి అని చెప్పి వెళ్ళిపోయారట. అప్పుడు డీసీసీకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో చూడండి జవహర్లాల్ నెహ్రూ గారు. ఇప్పుడు ఆ కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా అంటే లేదు. సో దాన్ని రివైవ్ చేయాలా? అలాంటి కల్చర్ డీసీసీ లేకపోతే లోకల్ లెవెల్లో ఒక కార్యకర్త అవనివ్వండి, లేకపోతే లోకల్ లెవెల్ లీడర్షిప్ ఇచ్చే మాటకి విలువ ఇవ్వాలి అనేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూనుకుందో అది టు బి హానెస్ట్ అది ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం బీజేపీకి ధీటుగా, బీజేపీ కంటే బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా హైకమాండ్ కల్చర్తోనే ముందుకెళ్తాం, హైకమాండ్ దగ్గరకు వచ్చి ఎవరైతే లాబింగ్ చేసుకుంటారో లేకపోతే హైకమాండ్ చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకే పదవులు ఇస్తాము, వాళ్ళతోనే మేము రాజకీయాలు చేస్తామనే యాటిట్యూడ్తో ముందుకెళ్తే మాత్రం బీజేపీకి దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక టఫ్ ఫైట్ని అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే అసలు ఇవ్వలేదు. బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎలాగో కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. తమిళనాడు అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, లేకపోతే రాజస్థాన్ అవనివ్వండి, కొంతవరకు ఛత్తీస్గఢ్ అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉన్నటువంటి బీహార్ అవనివ్వండి, లేకపోతే వెస్ట్ బెంగాల్ అవనివ్వండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ అవనివ్వండి, ఇలాంటి రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొని మళ్ళీ రివైవ్ అవ్వాలంటే మాత్రం గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా పార్టీ ముందుకు నడిస్తేనే పార్టీ రివైవ్ అవుతుంది తప్ప. అండ్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా పెద్ద ఫోర్స్గా ఎమర్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏదైతే ఉత్తరప్రదేశ్లో తర్వాత బీహార్లో వాళ్ళ గ్లోరీని కోల్పోయారో, ఫర్ దట్ మ్యాటర్ వెస్ట్ బెంగాల్లో కూడా ఆ లాస్ట్ గ్లోరీని రివైవ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఒక పవర్ఫుల్ బీజేపీకి లోన్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవ్వడం కూడా కష్టమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రోస్ కాన్స్ అన్నీ చూసి డెఫినెట్గా ఈ నిర్ణయానికి వచ్చిందని అయితే అనుకోవచ్చు. చూడాలి ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ కమిటీస్ నుంచి, తర్వాత పీసీసీ కమిటీలు ఇచ్చే నివేదికలకు ఆధారంగా వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీకి నడవడం మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ బీజేపీని చాలా సింపుల్గా ఓడించేయగలదు. ఈ హైకమాండ్ కల్చర్ని, లాబింగ్ కల్చర్ని పక్కన పెట్టగలిగితే. చూడాలి ఈ హైకమాండ్ లాబింగ్ కల్చర్ని పక్కన పెట్టి కార్యకర్తల అభిప్రాయాల అనుగుణంగా పాలిటిక్స్ చేస్తుందా, లేకపోతే హైకమాండ్ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తుందా అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ.